హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే లో కూడా జస్ట్ ఒక 10 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. అంటే బోత్ కామన్లీ వీ క్యాన్ టేక్ ఇట్ యాజ్ 21,970. 21,974 ఓపెనింగ్, 21,674 ఇంట్రాడేలో. సో దీన్ని రెండింటిని క్లబ్ చేస్తూ 21,970 దగ్గర మార్కెట్ ఓపెన్ అయినట్టు, ఇంట్రాడే లో కూడా ఇదే అన్నట్టు తీసుకుంటున్నాం. ఈలో నుంచి ఇంట్రాడే వైస్లో ఒక పాజిటివ్ సెంటిమెంట్లోనే వెళ్ళింది. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ హెవీ సెల్లింగ్ వచ్చింది, డీప్ కరెక్షన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ రికవరీ మోడ్లో ఉందా అన్న క్వశ్చన్ మార్క్కి మార్కెట్ ఇప్పుడు వచ్చి పడింది. సో ఇప్పుడు ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 22,105 ఉంది. 22,105 ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 130 to 140 పాయింట్స్ అరౌండ్ ఉంది. ఫైనల్గా యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి మార్కెట్లో 22,082 దగ్గర క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ నుంచి మోర్ దెన్ 100 పాయింట్స్ అబోవ్ వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది. కాబట్టి దట్టు ఈ 22,000 లెవెల్, ఈ రౌండ్ ఫిగర్కి అబోవ్నే క్లోజ్ అయింది. కాబట్టి సో రేపు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేశాక తెలుస్తుంది ఇది స్ట్రాంగ్ సపోర్టా లేకపోతే ఒక షార్ట్ కవరింగ్ అనేది. సో ఒకవేళ ఇది సపోర్ట్ లాగా ఉంటే ఇక్కడ నుంచి మార్కెట్ని అప్ సైడే చూస్తాం. లేదు అంటే రేపు ఖచ్చితంగా ఈ 22,000 లెవెల్ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ మార్కెట్ క్లోజ్ అవుతుంది. సో దిస్ 22,000 లెవెల్ ఇస్ ద కీ పాయింట్. నిన్న కూడా ఇదే మాట్లాడుకున్నాం మనం. సో ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఓపెన్ అయింది 21,970 అరౌండ్. ఇక్కడ నుంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 22,050 వరకు వెళ్ళడం అండ్ ఎగ్జాక్ట్లీ ఈ 22,000 దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో ఇలా ఫస్ట్ 1 అవర్లోనే 22,050 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆల్మోస్ట్ ఇంకా మార్కెట్ అంతా 22,050 అండ్ 22,100 ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఫస్ట్ 2 క్యాండిల్స్ మినహాయించి మిగతా క్యాండిల్స్ బాడీస్ అన్నీ కూడా ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ ప్రిసైజ్గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ బాడీస్ అన్నీ కూడా 25 పాయింట్స్ రేంజ్లోనే ఉన్నాయి. సో దీన్ని బట్టి మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది, ఒక స్మాలర్ రేంజ్లో హోల్డ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా లేదా రేపటి మార్కెట్లో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కరెక్ట్ అయితే మాత్రం ఈ 22,000 బిలో ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం నెగిటివ్ సెంటిమెంట్కి వస్తాం. సో అప్పటి వరకు సో ఒక రేంజ్ బౌండెడ్నెస్ని 22,000ని ఒక స్ట్రాంగర్ సపోర్ట్ లానే చూస్తున్నాం. అండ్ ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి 50-50లో వీక్లీ ఎక్స్పైరీ 22,000 నుంచి టాప్ లెవెల్లో 22,200 ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఈ సిచ్యువేషన్ బట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఫైనల్ క్లోజింగ్ కూడా 22,082 దగ్గరే వచ్చింది. కాబట్టి సో ఈ క్లోజింగ్కి ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది 22,100. దీనికి ఒక +or-100 పాయింట్స్ రేంజ్ని మనం ఎస్టిమేట్ చేస్తే బెటర్. వన్స్ ఈ లెవెల్ కరెక్ట్ అయితే అప్పుడు మనం డెసిషన్ అయితే మార్చుకుంటాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. నిన్నటి క్యాండిల్కి కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో రెండు లెస్ దెన్ 20 పాయింట్స్ తేడాతోటే ఉన్నాయి. సో దీన్ని కూడా మనం కామన్గా 47,930 అని తీసుకుందాం. ఈ లెవెల్ నుంచి ఇంట్రాడే హై చూసుకున్నట్లయితే 48,370 వరకు వెళ్ళింది. 48,375. ఇప్పుడు ఫ్రమ్ ఇంట్రాడే లో నుంచి హై చూసుకున్నట్లయితే టోటల్ రేంజ్ వచ్చేసి 450 పాయింట్స్ అరౌండ్ ఉంది. అండ్ ఫైనల్గా యాక్చువల్ మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 48,245. ఫ్రమ్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 300 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. నిఫ్టీలోలానే బ్యాంక్ నిఫ్టీలో కూడా లోయర్ బాటమ్ నుంచి ఒక షార్ట్ కవరింగ్ అయినా అవ్వచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి రికవరీ మోడ్లో ఉండడానికైనా ట్రై చేస్తుండొచ్చు. ఒక కన్ఫర్మేషన్ కోసం అయితే రేపు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్ రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీని ఆల్రెడీ ఒక లాంగర్ 2,000 పాయింట్స్ రేంజ్ని మనం చూస్తూ వస్తున్నాం. 49,000 అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ వచ్చేసి 47,000. ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే మ్యాక్సిమం మూమెంటం అయితే రావడం జరిగింది.
ఇక్కడ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే విచ్ ఇస్ నియర్ టు 47,940, 47,940. ఫస్ట్ క్యాండిల్లోనే ఇక్కడ మోర్ దెన్ 300 పాయింట్స్ వరకు అప్పర్ సైడ్ వెళ్ళి, అండ్ సెకండ్ క్యాండిల్లో చూసుకుంటే 48,200 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో ఇక్కడ పర్టికులర్గా మనం గమనించినట్లయితే, అండ్ ఇక్కడ సమ్ ఆఫ్ ది క్యాండిల్స్ మనకి లోయర్ సైడ్ ఒక 50 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చిన 48,200 నుంచి లోయర్ సైడ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి 48,200 నుంచి 48,300 ఒక స్మాలర్ రేంజ్లోనే రిస్ట్రిక్ట్ అవుతూ వచ్చింది. సో దీన్ని బట్టి ఇందాక నిఫ్టీ 15లో మాట్లాడుకున్నట్టే నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీని 48,000 లెవెల్ ఒక కీ పాయింట్ లాగా చూద్దాం అనుకున్నాం. ఈ లెవెల్ బిలో మార్కెట్ వెళ్తుంటే దీన్ని రెసిస్టెన్స్ లాగా చూద్దాం అనుకున్నాం. బట్ ఈరోజు మార్కెట్ లోయర్ లెవెల్లో ఓపెన్ అయినా, సో వెంటనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 48,000 లెవెల్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఆ క్లోజింగ్ అనేది బెటర్గానే వస్తూ వచ్చింది. 48,200 అబోవ్నే మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రేంజ్కి ఇన్ బిట్వీన్లో 48,245 దగ్గర క్లోజింగ్ వచ్చింది. సో ప్రస్తుతానికి 48,000 నుంచి 48,500 ఈ 500 పాయింట్స్ రేంజ్ని అబ్జర్వ్ చేయొచ్చు అనిపిస్తుంది రేపటి మార్కెట్లో. బట్ ఈ 48,000 సపోర్ట్ లెవెల్ ఓబే చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఈ లెవెల్ కరెక్ట్ అయితే దెన్ మనం లోయర్ సైడ్ 1000 పాయింట్స్ రేంజ్లోకి షిఫ్ట్ అవుతాం. సో దట్స్ అవర్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs.